శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మన ఛానల్కు స్వాగతం. భవిష్యత్తులో మనకు ఏం జరుగుతుంది, రేపటి రోజున మన జీవితం ఎలా ఉండబోతూ ఉంది అనేటటువంటి విషయాలను ముందుగానే తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా ఉంటుంది. అయితే అలా తెలుసుకోవడం ద్వారా కూడా ఎన్నో ఉపయోగాలైతే ఉంటాయి. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క స్వభావం, స్వరూపం, వారి భావాలు, వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి, అదృష్టం, ప్రేమ, వివాహం, వారి యొక్క లక్కీ నంబర్స్, అలాగే లక్కీ కలర్స్ మొదలైనవి అన్ని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వృషభ రాశి వారి విషయాలకు చూసినట్లయితే ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశిలో నక్షత్రాలు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వస్తాయి. ఇక ఈ వృషభ రాశి ద్వాదశ రాశులలో రెండవ రాశి. ఇది భూతత్వ రాశి, స్థిర రాశి. ఈ రాశి సింబల్ ఎద్దు. అలాగే ఈ రాశి చంద్రునికి ఉచ్చస్థానం. ఇక ఈ వృషభ రాశి వారి స్వరూపాలు చూసినట్లయితే ఈ రాశివారు మంచి చక్కటి రూపం కలిగి ఉంటారు. ప్రకాశవంతమైన కళ్ళు ఉంటాయి. కొద్దిగా లావుగా ఉంటారు, తెల్లగా ఉంటారు. వీరికి నల్లని ఒత్తైన జుట్టు కలిగి ఉంటారు. అలాగే చక్కటి శరీర నిర్మాణం కలిగి ఉంటారు. అంబిషియస్గా కనబడతారు. అలాగే కొంచెం మొండిగా ఉంటారు. వీరికి బలమైన మెడ, అలాగే విశాలమైనటువంటి నుదురు కలిగి ఉంటారు. ఇక ఈ వృషభ రాశి స్వభావాన్ని చూసినట్లయితే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది చంద్రునికి ఉచ్చరాశి, అంటే చంద్రుడు ఎంతో బలంగా ఉంటాడు. అందుకే ఈ రాశి వారి మనస్సు బలంగా ఉంటుంది. అలాగే వీరు మానసికంగా చాలా బలమైన వారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ, అలాగే స్నేహపాత్రులు. ఈ రాశి వారికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది. అలాగే కన్జర్వేటివ్గా కనబడతారు. ముఖ్యంగా వీరికి విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. వీరికి స్థిరమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. సోషల్గా ఉంటారు. అలాగే ఇతరుల పట్ల అభిమానం కలిగి ఉంటారు. అలాగే ప్రేమ పాత్రులు. కాకపోతే ఒక్కొక్కసారి వీరు కారణం లేకుండా కోపానికి గురి అవుతారు. ఇక వీరు ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం స్లోగా చేస్తారు, కానీ కాన్స్టెంట్ బేస్తో చేస్తారు. అలాగే స్టడీగా ఆ పనిని పూర్తి చేస్తారు. ఈ రాశివారు కోపాన్ని చాలాసార్లు నిగ్రహించుకుంటారు. కానీ ఒక్కసారి కోపానికి గురి అయితే గనుక చాలాసేపు వీరి కోపం తగ్గదు. కాబట్టి ఎప్పుడూ కూడా వీరు శాంతిని కోరుకుంటారు. ముఖ్యంగా ఒక్కసారి ఒక నిర్ణయానికి వస్తే గనుక దానిని అస్సలు మార్చుకోరు. ఈ రాశివారికి బంగారం పైన మక్కువ ఎక్కువ, దూరాలోచన కలిగి ఉంటారు. అలాగే దూరదృష్టిని కలిగి ఉంటారు. కొన్నిసార్లు మొండి పట్టుదల కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్లకు ధనం నిల్వ చేసేటటువంటి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. డబ్బులు సంపాదించడం వీరికి ముఖ్యమైన అలవాటు. అలాగే డబ్బులను చాలా పొదుపు చేస్తారు. అలాగే ధనాన్ని సంపాదించడానికి వీరు 2, 3 వృత్తులను చేపడతారు. ముఖ్యంగా పూర్వాపరాలను విచారించి కానీ వీరు ఒక నిర్ణయానికి రారు. అలాగే శాంతి కోములుగా ఉంటారు. ఇక ఈ వృషభ రాశి వారి వ్యక్తిత్వం పరిశీలిస్తే గనుక వీరు శ్రద్ధ, ఓర్పుతో వ్యవహరిస్తారు. బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అలాగే తరచుగా బంధువుల యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటారు. వీరు గృహ వాతావరణాన్ని ఎంతో ఇష్టపడతారు. అలాగే గృహంలో శాంతి వాతావరణాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా ఎవ్వరితోనూ వాగ్వివాదాలు పెట్టుకోవడం వీరికి నచ్చదు. ఇక ఈ రాశివారు కొంచెం నిగూఢంగా ఉన్నప్పటికీ సిన్సియర్గా మరియు నమ్మకంగా ఉంటారు. ఇక వీరికి ఎవరైనా ఏదైనా విషయంలో అడ్డు చెప్పినప్పుడు మొండిగా ఎవ్వరికి లొంగకుండా ఉంటారు. ఈ రాశి వారికి స్థిరమైన భావాలు, అలాగే స్థిరమైన నిర్ణయాలను కలిగి ఉంటారు. వీరు సుఖ సౌఖ్యాలను ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే ప్రేమమయమైన జీవితాన్ని కోరుకుంటారు. ప్రకృతిని ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు కళలను, సంగీతం, సాహిత్యాలను ఎక్కువగా ఇష్టపడతారు. దయాగుణం కలిగి ఉంటారు. అలాగే ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. వీరు నమ్మకం కలిగిన వారు. వీరికి
ప్రాపంచికమైన విషయాలలో మక్కువ ఎక్కువ కలిగి ఉంటారు. వీరికి చాలా ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. సాధారణంగా వీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. ధనాన్ని సంపాదించడంలో నిపుణులు. ముఖ్యంగా వీరు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. అలాగే ఎంతో డిప్లొమాటిక్గా కనబడతారు. ఇక ఈ రాశి వాళ్లకు పనికి వచ్చే ప్రొఫెషన్స్ చూసినట్లయితే లగ్జరీ గూడ్స్కి సంబంధించిన వ్యాపారాలు, గృహోపకరణ సామాగ్రి వ్యాపారాలు, సాఫ్ట్వేర్, ఆభరణాల వ్యాపారం, డైమండ్ వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, రిసార్ట్స్, సినీ ప్రొడక్షన్, ట్రేడింగ్, అగ్రికల్చర్, అలాగే ఫైనాన్స్కు సంబంధించిన వ్యవహారాలు వీరికి బాగా కలిసి వచ్చే వ్యాపారాలు. ఇక ఈ వృషభ రాశి వారికి ప్రేమ అలాగే వివాహం విషయానికి వస్తే వీరు ఎక్కువగా ప్రేమను కోరుకుంటారు. అలాగే చాలా ప్రేమ వ్యవహారాలు కలిగి ఉంటారు. అలాగే ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఇక వీరు ఎమోషనల్గా ఉంటారు. అలాగే వివాదాలను అస్సలు ఇష్టపడరు. దయగా ఉండే వారిని ఎక్కువగా వీరు ఇష్టపడతారు. సామాజిక స్పృహ కలిగి ఉంటారు. అలాగే కట్టుబాట్లను గౌరవిస్తారు. ఇక వీరికి దాంపత్య జీవితంలో వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ అస్సలు విడిచిపెట్టరు. అన్నీ భరిస్తారు. ఇక ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన అలాగే అదృష్టానికి వస్తే వీరు చాలా పొదుపు చేసేటటువంటి గుణం వలన అలాగే ధనర్జన నైపుణ్యం వలన చాలా ధనాన్ని పోగు చేస్తారు. వృధా ఖర్చులు చేయరు. వీరికి జీవితంలో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇక ధనం విషయంలో చాలా విశేషమైన అభివృద్ధి ఉంటుంది. అలాగే అన్ని ఆర్థిక పరమైన విషయాలలో వీరు అదృష్టవంతులు. ఇక ఈ రాశి వాళ్లకు ఆరోగ్యం విషయానికి వస్తే వీరి మనస్సు చాలా బలంగా ఉండటం వలన వీరికి చాలా తక్కువ అనారోగ్యం ఏర్పడుతుంది. అంటే ఎంతో ఆరోగ్యంగా వీరు ఉంటారు అని అర్థం. ఇక శారీరక నొప్పులు వీరిని అస్సలు బాధించవు. ఒకవేళ వీరు ఏదైనా జబ్బున బారిన పడితే గనుక కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా గొంతుకు సంబంధించిన సమస్యలు, మొటిమలు, కంటి సమస్యలకు గురి అవుతారు. అలాగే వీరి గొంతు చాలా సున్నితమైంది. దీని పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఇక ఈ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు: కోపాన్ని తగ్గించుకోవాలి, మొండితనం తగ్గించుకోవాలి, అలాగే ఏ కారణము లేకుండా అవతలి వారితో వాగ్వివాదం పెట్టుకోవడం తగ్గించుకోవాలి. ఈ రాశి వారికి లక్కీ డేస్, కలిసి వచ్చే రోజులు సోమవారం, బుధవారం, శుక్రవారం, అలాగే శనివారం. అలాగే వీరికి అదృష్ట సంఖ్యలు లక్కీ నంబర్స్ 2789. అలాగే వీరికి కలిసి వచ్చే కలర్స్ వైట్, పింక్, గ్రీన్. ఇక ఈ వృషభ రాశి వారు శుక్రవారం రోజున ఉపవాసం ఉండటం వలన చాలా సత్ఫలితాలు పొందుతారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.